మనందరికీ తెలుసు. మరి ఎమ్మెల్యేల మద్దతు నాకుండి పార్టీలో కొట్లాడుతున్నటువంటి పేరు నాకుండి ఇన్నేళ్ల సంధి కొట్లాడినటువంటి చరిత్ర నాకుండి ప్రతిపక్ష నాయకుడు లెక్క నాకు అన్ని హోదాలు ఉన్నాయి కదా, మరి నాకు కూడా ఇది ఇస్తే నేను కూడా కొట్లాడి చూపిస్తానేటటువంటి ఆలోచనతో లోపల రాజకీయాలు అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటివి. దీన్ని గమనించినటువంటి కేసీఆర్ గారు మరి కొడుకుకి చెప్పాల్సినటువంటి ఫస్ట్ సందేశం ఏముంటుందండి అంటే, ముందైతే ఫస్ట్ గడ్డ మీద పడని పార్టీ 10 ఏళ్ళకో ఎప్పటికో మళ్ళీ ఒకసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎటు నువ్వే ఉంటావు కదా, తర్వాత చూసుకుందాం హరీష్ సంగతి. కానీ ఇప్పుడైతే ఫస్ట్ అందరం కలిసికట్టుగా ఉన్నట్టు ఉండాలి. కాబట్టి మనం ఇప్పుడు ఈగోలకు పోయేటటువంటిది కాదు, ఇంటికి పోయినా సరే మాట్లాడుకొని మనం అందరం ఒక్కలెక్క ఉండాలి అనేటటువంటి ఒక హితబోధను వాడే చేయాలి అని మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇంటికి పోవడం, ఆడవాళ్ళు మాట్లాడుకోవడం, బయట ఎన్ని పంచాయతీలు ఉన్నా సరే కలిసి అయితే మనం కొట్లాడుకుందాం, బయటికి మాత్రం మంచిగా ఉందాం, లోపల ఎన్ని పంచాయతీలు ఉన్నా సరే బయటికైతే మంచిగా ఉందాం, పార్టీని అయితే తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం, తర్వాత నాయన ఉంటాడు అన్నిటికీ, నాయన తర్వాతనే కదా మన అందరి పంచాయతీ అనేటటువంటిది వాళ్ళు మాట్లాడుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ ఇట స్పష్టంగా కేటీఆర్ గారికి ఒక విషయం తెలుసు, హరీష్ రావు కోరుకుంటున్నటువంటి ప్రతిపక్ష నాయకుడి పదవి గిట్ట హరీష్ రావుకి ఇస్తే ఈయన ఇదే పార్టీలో అత్యంత బలమైనటువంటి నాయకుడి లెక్క మారి రేపొద్దున ఇదే కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి భవిష్యత్తులో రాజకీయంగా పెద్ద గండంగా మారతాడు అనేటటువంటి స్పష్టత కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో నాయన వంక చెప్పి ఫస్ట్ అయితే పార్టీని ముంగటేసేటటువంటి ప్రయత్నంలో కేటీఆర్ గారు నిమగ్నమైనరు. ఫస్ట్ అయితే పార్టీ గురించి కొట్లాడదాం, నాయననే అన్నిటికీ కదా, తర్వాత ఇవన్నీ చూసుకుందాం. కానీ హరీష్ రావు గారికి కూడా చాలా స్పష్టత ఉంది, ఏదున్నా రేపొద్దున కేటీఆర్నే కేసీఆర్ గారు ముంగటేస్తాడు తప్ప నన్ను బయటోన్ లెక్కనే చూస్తాడు. టైగర్ నరేంద్ర గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మొన్న బయటికి పంపించినటువంటి ఈటెల రాజేంద్ర గారి దాకా కేసీఆర్ గారు ఒక మనిషితోటి పనితీరిపోయిన తర్వాత ఎట్లా బయటికి పంపిస్తాడో దగ్గరుండి చూసినటువంటి నాయకుడు లెక్క హరీష్ రావు గారికి వారి యొక్క వ్యూహం అనేటటువంటిది స్పష్టంగా తెలుసు. కాబట్టే హరీష్ రావు గారు తన యొక్క పార్టీలో తన ఉనికి కోసం, తన భవిష్యత్తు కోసం ప్రతిపక్ష నాయకుడి హోదా నాకుంటే కనీసం ఒక రక్షణ కవచంగా ఆయనకు ఉంటుంది అనేటటువంటి ఆలోచనతోటి హరీష్ రావు గారు పావులు కదుపుతా ఉన్నాడు.